జై శ్రీమన్నారాయణ. అస్మత్ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటల్లో విజయం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. మన దేశం నుండి ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్ళారు. అక్కడ ఒక కాలేజీలో విద్యార్థులతో మాట్లాడుతూ విజయం అంటే ఏమిటి అని అడిగితే ఒక యువతి విజయం అంటే దండిగా డబ్బు సంపాదించటం అన్నది. అప్పుడు ఆ ప్రొఫెసరు అయితే 20 ఏళ్ల క్రితం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో చెప్పండి అంటే ఎవరూ చెప్పలేకపోయారు. ఎందుకంటే ప్రతి ఏడాదికి అది మారిపోతూ ఉంటుంది కాబట్టి. బ్రతకడానికి కొంత డబ్బు కావాలి కానీ డబ్బే బ్రతుకు కాదు. అంటే విజయం అంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట. మరో యువకుడు లేచి విజయం అంటే బలం, శక్తి అన్నాడు. అలా అయితే అలెగ్జాండర్, నెపోలియన్, ముస్సోలిని, హిట్లర్, స్టాలిన్, బిన్ లాడెన్ వీళ్ళంతా బలవంతులు, ప్రపంచాన్ని గెలవాలని అనుకున్నవారే కదా. వీళ్ళు జీవితంలో సంతోషంగా ఉండగలిగారా? వీళ్ళ జీవితాలు ఎలా గడిచి ముగిశాయో చరిత్ర చెబుతున్నది కదా. తన బలంతో, తన ముష్టిఘాతాలతో మహాబలవంతులను మట్టి కరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ తరువాత కొన్నేళ్లకు పార్కిన్సన్ వ్యాధి వల్ల కాఫీ కప్పును కూడా పట్టుకోలేకపోయాడు. అయితే విజయం అంటే బలం, శక్తి, సంపాదన కాదన్నమాట. మరో యువతి లేచి విజయం అంటే ప్రఖ్యాతి, అందం అందే. అయితే కేట్ మోస్, జీన్ స్లింప్టన్, సోఫియా లారెన్, మార్లిన్ మన్రో లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా ఉండేవో చాలామందికి తెలియదు. భారత్ విషయానికి వస్తే పర్వీన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ ఉండేది. ఆమె ఎంత అందగత్తి అంటే అమితాబ్ బచ్చన్తో సహా అందరూ ఆమెని పెళ్లి చేసుకోవాలని వెంటబడిన వాళ్ళే, ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన వారే. కొద్ది రోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి నమ్మిన వాళ్ళు మోసం చేస్తే తాగుడుకు బానిస అయ్యి ఒక దశలో కాలికి కురుపు లేచి అది ఒళ్ళంతా ప్రాకి ఏ శరీరం కోసమైతే అంతమంది మగవాళ్ళు పిచ్చెక్కిపోయారో అదే శరీరం కొంపు కొడుకుంటూ ఏదో వింత వ్యాధి వచ్చిందని ఆమెని ఇంట్లో పెట్టి బంధిస్తే ఆఖరికి దిక్కులేని చావు చనిపోయింది. అంటే అందం, ప్రఖ్యాతి అనేవి కూడా విజయం కావన్నమాట. మరోసారి మరొకరు విజయం అంటే అధికారం అన్నారు. అయితే కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి అని అంటే ఉన్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లు రాయలేకపోయారు. అంటే ఒకప్పుడు రాష్ట్రపతిగా ఉన్న వారి ఇంటి దగ్గర ఇప్పుడు మిర్చి మొక్కలు పెరుగుతున్నాయి, పందులు తిరుగుతున్నాయి. అంటే విజయం అంటే అధికారం కాదు అన్నమాట. చివరగా అదే ప్రొఫెసర్ భారత్లో మరో యూనివర్సిటీలో యువకులను ఇదే ప్రశ్న వేశారు, విజయం అంటే ఏమిటి అని. అందరూ మౌనంగా ఉంటే అప్పుడు ఆయన అన్నారు, మీ అవ్వతాతల పేర్లు మీకు తెలుసా అని. అందరూ తెలుసు అన్నారు. వాళ్ళ అవ్వతాతల పేర్లు తెలుసా అంటే కొంత 5-6 మంది తెలుసు అన్నారు. వాళ్ళ అవ్వతాతల పేర్లు తెలుసా అంటే తెలియదు అన్నారు. అప్పుడు ప్రొఫెసర్ గారు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, ఆదిశంకరుడు వీరందరూ తెలుసా అని అడిగితే ఓ తెలుసు అని ముక్తకంఠంతో బదులిచ్చారు. మీకు మీ సొంత అవ్వతాతలు గుర్తులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్ళంతా ఎలా గుర్తున్నారు అని అడిగినప్పుడు ఒక యువతి లేచి ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్ళలో నీరు తిరుగుతుండగా ఇలా అంది, సార్ మీ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను. మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవటం, రాముడు, కృష్ణుడు, బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తు ఉండడానికి కారణం ఏమంటే తమ కోసం కాకుండా సమాజహితం కోసం తపించిన ఋషులు, మునులు చిరంజీవులైనారు. తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరిచిపోతుంది. ఇతరుల కోసం జీవించేవారిని ఈ లోకం ఎన్నటికీ గుర్తుపెట్టుకునే ఉంటుంది. ఇదే విజయం అంటే అని చెప్పింది. ఇతరుల కోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు. అలా చేయని ఇతరులు జీవించి ఉన్నా మరణించినట్టే లెక్క అనేది వివేకానందుని సూక్తి. కనుక మనం కూడా మన స్వార్థం కొంతవరకు తగ్గించుకొని ఇతరుల కోసం పాటుపడదాము. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అస్మత్ గురుభ్యో నమః.